ఇలా మస్తు ముచ్చట పట్టుకొచ్చిన దమ్మున ఎప్పుకుందామా? చలో పాని మరి ఇంకెందుకు ఆలస్యం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఆహా ఓహో, అసలు సినిమా యాక్టర్లు, ఆస్కర్ అవార్డు విన్నర్లు వేస్ట్ అంటే వేస్ట్ అయినోళ్ళ ఎవరు ముంగట అంటారా? ఇగో రాజకీయం లీడర్ల ముంగట్నోళ్ళ. ముఖ్యంగా పువ్వు గుర్తు పార్టీ, చెయ్యి గుర్తు పార్టీల నడుమ యాక్టింగ్ల పోటీ పెడితే వాళ్ళ ముందు హాలీవుడ్ యాక్టర్లు కూడా అక్కరికే రారు కావచ్చు. అయ్యో ఈ మాట నేనంటలేను, మళ్ళా రెండు పార్టీలు కలిసి నన్ను బదనాం చేయగల. చూసినవా ఈ ధూమ్దా ముచ్చట్లల్లా మా ఇజ్జత్ తీసి కుప్ప పెడుతుంది అని గరమైన అవుతారు. అయితే ఇవి నా మాటలు కావు, మన కేంద్రములు కులగన్నే అనే కార్యం ముంగటేసుకుంటామని అనే కదా. అగో గా మాట విన్నాక దేశమంతా మస్తు నవ్విందోళ్ళ. కులాల లెక్కింపు మీద వాళ్ళ మాటలకు వాళ్ళ ముచ్చట్లకు ఒక్కొక్కలకు చక్కెర వచ్చినట్టే అవుతుందట. ఎట్లనో చెప్తా పాండ్రి మరి. నిజంగా ఈ జాతీయ పార్టీలు గదేనోళ్ళ షే పార్టీ పూ పార్టీలు వీళ్ళ లలిత కళలు చూస్తుంటే నాకు నవ్వే ఆతదోళ్ళ. అసలు జనాలను గింత అమాయకులను ఎందుకు అనుకుంటారో, గింత మంతి మార్పు ఉంటుందని ఎట్లా అనుకుంటారో నాకు అర్థం కాదు. సరే ముచ్చట ఏంటంటే, సెంటర్ క్యాబినెట్ మీటింగ్ కొడిచినాక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సారు ఇక దేశంలో కులగణన చేస్తాం, ఏ కులపోలు ఎక్కువ మంది ఉన్నారో లెక్క తీస్తాం, జనాభా లెక్కలతోనే ఈ కులాల లెక్క కూడా తీస్తాం అని రాగం అందుకున్నాడు. కులగణన చేయవలసిందే, మంచిదే. మరి ఇన్నేళ్ల బట్టి ఎందుకు చేయలే? మన కేసీఆర్ సారు కులాల లెక్క తీయవలసిందే అని ఎన్నడో 2021లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిండు. 2021 సెన్సస్ కూడా చేయబోతా ఉన్నారు. సెన్సస్ అంటే జనాభా గణన కాబట్టి వేరియస్ అసెంబ్లీసు, వేరియస్ పొలిటికల్ పార్టీసు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాయి. నిన్న మన సభలో కూడా యునానిమస్గా అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా 50% వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది. నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం పంపుదాం అనుకున్నాం కాబట్టి ఈ మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి, బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష. కానీ కేంద్రంలో మాత్రం కుయ్యాన్లే అసలు మేము కులాల లెక్కింపు చేయం, అది మా తరికగానే కాదు అని చెప్పుకొచ్చారు భూపాటి సర్కారోళ్ళు. ఇక ఇప్పుడేమో బీహార్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, మరి ఆ ఎలక్షన్ల మహిమో ఏం పాడో కానీ కులగణన ఏస్తామని ఇప్పుడు చెప్తుంది. అంటే ఇన్నేళ్ళు దోకా చేసినట్టేనా కాదా? ఇక సేపాటు ముచ్చట కద్దాం. ఈనాడు మా రాహుల్ బాబు సార్ వారు కులగణన అని ఒకటే పాఠం బట్టి అప్పచెప్తుండు కదా. అసలైతే స్వాతంత్రం వచ్చినప్పటి అన్ని మన దేశం ఈ కులాల లెక్కింపు చేయలే. కేంద్రంలో ఎక్కువ ఏళ్ళు అధికారంలో ఉన్నది చెయ్యి పార్టీ. అయినా కానీ దానికి సోయి రాలే. ఎంతో మంది ఎన్నో మాటల డిమాండ్ చేసినా కానీ దేకలే. కానీ ఈ నడుమ కులగణన అని పట్టుకున్నాడు. ఇక కేంద్రంలో చేస్తామని అనుడుతోనే మా చేయబట్టే వేస్తురు, మాదే విజయం, మేము డిమాండ్ చేస్తేనే లెక్క పెడతామంటున్నారు. మరి నిజంగా వీళ్ళకు బీసీల మీద పాయనం ఉంటే, బహుజనుల మీద ప్రేమ ఉంటే ఈ కులగణనలు ఎన్నడో చేయొచ్చు కదా, చేయలే. ఎందుకంటే వాళ్ళకు చేయాలని మనసు అత్తే కదా. గిట్లనే అంటున్నారు జనాలు. ఇప్పుడు మన తెలంగాణ దగ్గరకు వద్దాం. మన రేవంత్ సార్ వారు కులగణన చేయించిన అన్నాడు కదా. ఈ కార్యానికి 160 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అయినాయి అని చెప్పిండు. ఇక ఈ కార్యం ఎంత సకా నడిచిందో, ఎంతమంది మెచ్చారో మనం కూడా చూసినాం. అసలు బీసీలు అయితే ఈ లెక్కనే తప్పు, అన్ని తప్పులు తాళాలని గరమేరు కూడా. ఏదో ఎట్టికి చేసినామా అంటే వేసినామా అన్నట్టే నడిచిందట కథ. ఇంకేమంటాడు, మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, మేము లెక్క పెట్టినట్టే అన్ని రాష్ట్రాలు లెక్క పెట్టాలి, కేంద్రం కూడా మాతో వల్లే నడవాలని చెప్తుండు. ఇక్కడిని అందరికీ నవ్వత్తందోళ్ళ. ఇదే ముచ్చట కేంద్రం వాళ్ళని అడిగితే ఏమంటారు? ఏహే గదో లెక్కన, అసలు తెలంగాణ చేసిన కులాల లెక్కనే అక్కరకు రాదు, వేస్ట్ లెక్కలవన్నీ, మేము చేసేదే కరెక్ట్ లెక్కని వాళ్ళు అంటారు. అంటే
160 కోట్ల రూపాయలు గోదాట్ల కలిసినట్టేనా? ఇప్పుడు ఆ లెక్కలు పనికి రావా? గంతే అన్నట్టు కదా మరి. మొత్తానికి చెయ్యి పార్టీ పువ్వు పార్టీ బీసీల ఓట్ల కోసమే కుల లెక్కల డ్రామాలు తీస్తుంది అని చిన్న పోరానికి కూడా అర్థమవుతుందట. మన ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ 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 రేవంత్ సారే కదా. కానీ ఇంకా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అని మన రేవంత్ సార్ అనుకుంటుండేమో అని నాకెందుకో గట్టిగా అనుమానం కొడుతుందోలా. ఏందవా పుసుక్కర గంత మాట అంటివి? రేవంత్ సార్ అంటే ఏమన్నా ఉన్నదా? పేరు మర్చిపోతూనే సార్కు కోపాలు వస్తాయి. ఇక పదవిని మారుస్తే ఇక నీ మీద కోపానికి రాడాని అంటారా ఏంది? కోపానికి వచ్చినా మంచిదే, నా మీద అలిగినా మంచిదే, గులిగినా మంచిదే. నా మనసు కనిపించింది నేను చెప్తా. ఈ ముచ్చట మీకు కూడా తెలుసు. సరే సరే, ఇప్పుడు నాకు ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అయ్యా అంటే, రేవంత్ సార్కు మన కేసీఆర్ సార్ను తలుచుకోకుండా, సార్ పేరు వలకకుండా, సారు గురించి మాట్లాడకుండా పొద్దు ఓనే హోదు కావచ్చని నాకు ఇవాళ గట్టిగా అనిపించింది. ఎందుకో మీరే చూడరే. ఇక నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసిందిలా. రేవంత్ సారు మన కేసీఆర్ సార్ను తలుసుకోంది, నోట్లే ముద్ద కూడా పెట్టుకోడు. సార్తోని గానే కాదు, మైకు కనబడితే సార్కు కేసీఆర్ సారే మతికొస్తాడు. అసలు కార్యక్రమం ఏంది, మనం పోయిన పని ఏంది, మనం మాట్లాడవలసింది ఏంటి, అవన్నీ ఏం యాదుకుండానే ఉండయి. మైకు కేసీఆర్ సారు గిదే ముచ్చట. ఆఖరికి 10వ తరగతి పరీక్ష రిజల్ట్లు ఇచ్చే కాడ కూడా కేసీఆర్ సార్ని తలుచుకున్నాడు కదా. ఇక ఇప్పుడు మేడే పండుగలు కూడా కేసీఆర్ సార్ని తలుచుకున్నాడు. ఏమన్నాడంటే, కడుపు నిండా విషయమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు చేయని, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా. గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా, ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు వినుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు శాపనార్థాలు తప్ప, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి, నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని, అది అట్లా జరగని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇన్నరా? అసలు మేడే గురించి కార్మికుల గురించి మాట్లాడవలసింది పోయి ఈడ కూడా కేసీఆర్ సార్ని యాదకి తెచ్చుకుని. సరే, కేసీఆర్ సార్ అట రేవంత్ సార్ను తిట్లు శాపనార్థాలు పెడుతుండట. ఇక చెప్పురోళ్ళ మీరే, గంత పెద్ద సభల్నే కేసీఆర్ సార్ రేవంత్ అన్న పేరు తీయలే. రేవంత్ అన్న మస్తు బాధపడ్డాడని లోకమంతా దంట్లాడే. ఇక ఇప్పుడేమో తిట్లు శాపాలట. అసలు తిట్లు శాపాలు పెట్టేది ఎవరోల్లా? తొక్కుతా, తొండలేత్తా, ఇవన్నీ మాటలు మాట్లాడేది ఎవరు? ఇప్పుడు సారే ఉల్టా వచ్చిండు అన్నట్టు. అంటే కేసీఆర్ సార్ తిడతలేడని బాధపడుతుండ ఎట్లా? అయ్యోకి ఇట్లనే అంటురోళ్ళ. ఇక ఇది చాలదని మిత్తుల ముచ్చట తీసిండు. కేసీఆర్ సారు ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నా అని మరోసారి చెప్పిండు కదా. ఇక ఇప్పుడు ఏమని మాట మార్చిండు ఈ నూరి. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. చూసిర్రా, 10,000 కోట్ల రూపాయల మిత్తి కడుతుండట. మరి మొన్నటికి ఇప్పటికి 4,000 కోట్లు ఎట్లా పెరగచ్చు? ఇక లాస్ట్ ముచ్చట కూడా ఇనుర్రిగా. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ, నార్థన్ డిస్కామ్ కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని 1,000 కోట్ల రూపాయలు అప్పుల్లో మునిగిపోయినాయి. హాగనట, అంత దివాలనట, అంత మునిగిపోయినమాట. అంటే ఇక మనం సార్ను ఏం అడగద్దన్నట్టు, స్కీముల ముచ్చట ఏం తీయద్దన్నట్టు, ఏమనంటే గలపెట్టే ఖాళీగా ఉన్నది, దివాలాలు ఉన్నామని చెప్తాడు అన్నట్టు. అంతేనా రేవంత్ సారు అని అడుగుతారల్లా మీటింగ్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీ అందరికీ బంగారం అసొండి ముచ్చట చెప్తా. ఏమంటారు, వింటారా? అవు కానీ అక్షయ తృతీయ నాడు ఏమన్నా బంగారం కొనరానోళ్ళ మీరు? ఇగో నేను కొందామనుకున్నా. కొందామంటే తులము 5 తులాలో కాదు, మా కోడల కోసం చిన్నపాటి ఉంగరం కొందాం అనుకున్నా. 4-5 గ్రాముల వందం. ఇక అయితే బంగారం దుకుణం పోయినా, సేటుతోని మాట్లాడినా, బేరం కూడా ఆడినా. అంతలోనే ఎందుకో నా మనసు మార్చుకున్నా. అట్లా మార్చుకున్నదే నయ్యమైంది అనిపిస్తుంది. ఇక రేపన్నా కొంట, నా బంగారం ముచ్చట మాకెందుకు కావా అనుకోకురి, మీకు కూడా అక్కడికి వస్తుంది నూరి. ఇన్నారులా
అవుగా నీ అక్షయ తృతీయ నాడు బంగారం కొన్నారా మీరు అసలు? అంటే ఈ సమెత్తో సుక్కెత్తో కొంటే అదృష్టం కలిసి వస్తా అంటారు చూడు, గందుకే అడిగిన. అదృష్టం ఏందో కానీ నిన్న మొన్న బంగారం కొన్నోళ్ళు ఇలా కీస్మంటారు కావచ్చు. అయ్యయ్యో ఒక్కరోజు ఆగితే అయిపోయాయి కదా అనుకుంటురట. ఎందుకంటారా, నిన్నటికి అటుకి బంగారం రేటు నడుమ 2000 ఫరక్ వచ్చింది. అంటే రేటు దిగొచ్చింది. మరి బేస్తారం ఒక్కనాడే తుల మీద 2000 తగ్గిందోళ్ళ. 2000 కరెక్ట్ చెప్పాలంటే మన హైదరాబాద్లో ఇప్పుడు బంగారం రేటు తులం 95,730 రూపాయలు ఉన్నది. మొన్నటికి మొన్న ₹1,00,000 దాటే కదా. లచ్చో లచ్చ అని ఒగరంది పట్టుకున్నదా ఒక్కొక్కలకు. లచ్చ అంటే ఏందన్నట్టు మరి. ఇక దాని పెరుగుడు చూస్తుంటే ఈ 2 నెలలనే 1,50,000 అవుతుంది కావచ్చు అని అనుకున్నారట. కానీ 4-5 రోజుల సంది నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది. బేస్తారన్నాడు మాత్రం 2000 తగ్గి భుజారం కొన్నోళ్లకు కరెంట్ షాక్ కొట్టినట్టు ఎత్తే కొందామనుకోని ఇంకా కొన్నోళ్ళ ముఖాల్లో లవ్ పట్టుకొచ్చింది. కన్ఫ్యూజ్ కూడా ఎత్తందట. అయినా 2000 తగ్గినందుకు ఎందుకు సంబరపడాలని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎట్లనంటే 2 నెలల కిందట ఇదే బంగారం రేటు 76,000 77,000 ఉండే. అది పెరుగుకుంటా మొన్న 1,00,000 దాటింది. ఇప్పుడు 4-5 రోజులు తగ్గుకుంటా 96,000కి వచ్చింది. మరి 2 నెలలనే 77,000 నుంచి 96,000 అయినందుకు బాధపడాలనా, లేకుంటే 5 వద్దులనే 1,00,000 నుంచి 96,000కి తగ్గిందని సంబరపడాలనా? ఇదే కన్ఫ్యూజ్ కొట్టి అసలు బంగారం కొనాలనా అద్దా అని ఇంకా దిమాకులు ఖరాబీ వేసుకుంటున్నట. ఏందో ఏమో పట్టు ఇట్లా ఇప్పుడున్న రందులు జాలుతలేవని ఈ బంగారం రేటు పిరమైనా రేటు దిగచ్చినా ఇంకో పరిశాన్ అవుతుంది. తగ్గుతనేమో కొంటే మంచిగుండు ఇప్పుడే అనిపిస్తుంది, పెరుగుతనేమో అయ్యో మొన్ననే కొంటే అయిపోవని అనిపిస్తుంది. గిట్లున్నది బంగారం కథ మరి. అసలు ఈ దోస్తాన్ అనేది ఏదైతే ఉన్నదో నాకైతే శీతల ఉడతదోలా. మంచి దోస్తాన్ అంటే ఉండొచ్చు. కొందరు దోస్తులు ఉంటారు ఉత్త పచ్చిగా మొహమాటం చేస్తారు, రెచ్చ కొడతారు. నువ్వు నా దోస్తు అయితే ఇది చెయ్యి అది చెయ్యి అని బ్లాక్మెయిల్ చేస్తారు. అగర్సే వాళ్ళు చెప్పినట్టు వినకుంటేనేమో అలకాలు ఏమేమో ఊహించుకుంటారు. అందుకే కొందరు ఏం చేస్తారంటే రేషానికి పోతారు, లాస్ట్కి వస్తే అస్సలకే ఎసరు తెచ్చుకుంటారు. ఇగో గిప్పిలాగా లెక్క. రామచంద్ర రాను రాజగురం గాడిది కాదు కంచెర గాడిద అయిందట. గట్లనే ఉంటుంది కొందరు శకలు చూస్తుంటే. ఇగో ఈ పిల్లగాడు ఎంతున్నాడోల్లా 21 ఏళ్ళట. కానీ ఒక ఛాలెంజ్ చేసిండు. నీళ్లు కలపకుండా 5 మందు బాటలు తాగుతా అని దోస్తులతో షరతు చేసిండు. 5 బాటలాట ఈ పోరని వయసేంది వాని షరతులేంది. ఆఖరికి గుటుక్కు మంచి విడిచిండు. అవసరమా? ఈ పిల్లగాని పేరు కార్తీకు, కర్ణాటకోడట. ఈయనకో 2 సోపతిగాలు దాపరిచ్చారు. అందరు కలిసి మందు మీద కూర్చున్నారట. ఇక కూర్చున్నాక ఎసొంటి మాటలు వెళ్తాయి వల్ల మాట నువ్వు నీళ్లు కలపకుండా 5 ఫుల్ బాటలు లేపితే 10,000 ఇస్తారా అని ఒకడు అన్నాడు. ఈ కార్తీకు జిద్దుకు పోయిండు. నా తాగుడు మీద తక్కువ అంచనా ఎత్తవా, తాగుతా చూడవు అనుకుంటా 5 మందు బాటలు తీసిండు. నీళ్ళు కూడా కలపకుండా గుట్ట తాగిండు. జరసేపు అయినాక కడుపులేటమంటమైంది. పిల్లగాడు ఆగం చేసిండు. దావఖానకు దొలకవయ్యే వరకలనే చచ్చిపోయిండు. ఇక ఎప్పురి కథ, ఎందుకు వచ్చిన షరతులు, ఏమిటికి వచ్చిన ఛాలెంజ్లు, 10 ఏళ్ల కోసం గిట్ల ఇచ్చులకు ఓడేంది, కుటుంబాలను ఆగం చేసిడేంది. ఈ తాగుడుకు రవడెత్తు. అసలు మందు తాగుడే తప్పు, పేయికి మంచిది కాదు. అసంటిది నీళ్లు కలపకుండా 5 బాటలు లేపిండంటే మనిషి అనుకున్నాడా ఇంకేమన్నా? అసలు వీడిని ఎగేసిన దోస్తుగాలని అనాలి. కానీ వాళ్ళు దొరుకుతలేరట. ఇప్పుడు గట్లున్నది కథ. ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక పెట్రోల్ బంక్ కాడికి పోదాం. పారోలా పెట్రోల్ బంక్ కాడికి. ఆ పెట్రోల్ బంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవలసలో ఉన్నది. అది ఉత్తపచ్చి బంకు కాదు. పెట్రోల్ బంకులా ఎవరన్నా పెట్రోల్ అమ్ముతారు, కానీ ఈ బంకుల మాత్రం ఎరైట్గా నీళ్ళు కూడా అమ్ముతురట. అరే అవంటే ఇక నీళ్లు రింపుకునే బండ్లు కార్లు బుయ్య పోతున్నాయట. మీకు అర్థం కాలేదా?
పారి మరి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాగన్నాడు రే. నిజంగా కొందరు ఏవట్టి పెట్రోల్ బంకుల మీదనే నమ్మకం పోతుందోలా. ఏమనుకున్నా మంచిదే. అరే పైపు పెడతాడు కదా, మనం 100దో 200దో పోయమంటాం, కానీ అందులో 100 రూపాయల పెట్రోల్ పడుతుందా 50 రూపాయల పెట్రోలే పడుతుందా అర్థమే అయితలేదు. పాలవంచల నాగరాజు అంటే పిల్లగాను 150 రూపాయల పెట్రోల్ కొట్టించిడట. కిలోమీటర్ దూరం పోగానే బండ ఆగిపోయింది. మెకానిక్ను పిలిపించి చెకింగ్ చేపిస్తే పెట్రోల్లో నీళ్లు కలిపిరని తేలింది. ఇక చెప్పు కథ. అగజూడు టెస్ట్ ఎత్తి ఎట్లెళ్ళిందో, సగానికి సగం నీళ్ళే ఉన్నాయి కదా. ఏంది ఇది? పాలోంచి వెళ్తా ఉంటే దారిలో పెట్రోల్ అయిపోయేసరికి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించాం. 150 రూపాయలు పెట్రోల్ కొట్టించిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ పోవటమే బండి ఆగిపోతుంది ఏంటి అనుకుంటే అట్లే కొంచెం మూవ్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇక కదలట్లేదని బండి ఆఫ్ చేసి మెకానిక్ని రమ్మంటే మెకానిక్ వచ్చిన తర్వాత అన్న ఒకసారి పెట్రోల్ తీయన్న అంటే పెట్రోల్ తెచ్చి కొంచెం వదులుతామంటే వాటరే వస్తున్నాయి కానీ పెట్రోల్ అయితే రావట్లా. అన్న ఇది పెట్రోల్ కాదు వాటర్ అన్న అంటే ఎమ్మటే పక్కన ఏరే బాటిల్ ఒకటి తీసి ఆ బాటిల్లో పెట్రోల్ కొట్టుకొని అది మొత్తం వాటర్ సగం పెట్రోల్ సగం వచ్చింది. ఈ 150 రూపాయల కోసం కక్కుర్తిపడి 1000 రూపాయల బండ్లను నాశనం చేసేడేందో ఇల్లు. అరే మరి గింత మోసమా? ఇంకేమంటారు, నంబర్ చూడు బరాబర్ పోతున్నా అంటారు. కానీ మా అంతా వాళ్ళ చేతుల్నే ఉంటుంది. ఓ పెట్రోల్ బంకోళ్ళు అంతలావైతే 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అడుక్కోర్రి, అంతేగాని కల్తీ పెట్రోల్ పోసి బండ్లని సత్యనాశ చేయకురి. 100 రూపాయల పెట్రోల్ కోసం 1000 రూపాయల రిపేర్లు అయ్యి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక అతిథి వచ్చిందోళ్ళ. ఎవలబ్బా అతిథి? కొంపదీసి మల్లీశ్వర వచ్చిందని కారడం ఆడారు. మల్లక్క కాదు ఎల్లక్క కాదు. ఆ అతిథిని చూస్తే మీకు ఇట్లా చల్లటి చెమటలు వస్తాయి. ఆ అతిథి రాత్రిపూటనే వస్తుందట, ఇష్టం వచ్చిన వాళ్ళ ఇళ్ళకు పోతుందట. ఇప్పుడు మనము ధూమ్ధా ముచ్చట్లకు వచ్చిందట. మరి మన అతిథిని మీరు కూడా దర్శనం చేసుకుందాం రాని మన ఏమంటే. పులి 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 అదిగో పులితోక, గిలి 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 అదిగో పులితోక. కనబడ్డదా? సిమ్మ చీకట్ల నన్ను మించినోళ్ళు లేరు అనుకుంటే ఎట్లా తిరుగుతుందో. మంచిగా కుక్క లెక్క ఇండ్ల మధ్యలో తిరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోన ఈ ఊరు నాదే, ఈ ఇండ్లు నాయే అనుకుంటా తిరుగుతుందట ఈ చిరుతపులి. మాజీ సర్పంచ్ ఇంటి ముంగట జరిసేపు అటు ఇటు తిరుగుకుంటా ఏమేమో ఆలోచించుకుంటా తిరుగుతుంది. అసలైతే ఇది దొంగ పులట, దొంగ పులి. ఈ వారం రోజుల సంది 4 సార్లు ఈ ఊరి చుట్టూ ఈ ఇంట్లో చుట్టే తిరుగుతుంది. కానీ అడవి ఆఫీసర్లకు మాత్రం దొరుకుతలేదు. మరి పగలంతా ఏడ తిరుగుతుందో, రాత్రి అయితేనే ఇళ్ళ పూట ఎందుకు వస్తుందో గదే సమజ్ అయితే లేదు. ఏమే పులి, ఈ దోమల పెంటతో నీకేందో సోపతి, ఈడ ఏం పొడగొట్టుకున్నావు, ఏం దేవులాడుతున్నావు? ఈ పులులేందో, కుక్కలు తిరిగిన టూర్లలో తిరుగుడేందో, ఇళ్ళ ఖర్చుడేందో, ఏందో అప్ప. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వార్డ్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిబుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు కనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మస్తు అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.